మనందరికీ ప్రసాదించినందుకు మనందరికీ తండ్రి అయినటువంటి దేవాది దేవునికి మనందరి ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. మనము సంఘమునకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలని మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా చాలా విషయాలు మనం తెలుసుకోబోతాం. ఈ విషయాలన్నిటినీ మీరు ఇక్కడే విని విడిచిపెట్టేటువంటి వారుగా ఉండకూడదని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘానికి సంబంధించిన కొన్ని ప్రాథమికమైనటువంటి ప్రశ్నలు అడుగుతాను. మీరు ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తేనే సంఘమును గూర్చిన విద్య మీకు కొంతైనా తెలుస్తుంది. లేకపోతే సంఘం అంటే ఏదో ఒక కులానికో వృత్తికో సంబంధించినటువంటి సంఘముగా మాత్రమే మీరు మిగిలిపోగలరు. కనుక మీరు ఖచ్చితంగా ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పాలి. వాటన్నిటిని గూర్చి మీరు సిద్ధపడి ఉండండి. ముందుగా ప్రశ్నలు, తర్వాత ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. సంఘము అంటే అర్థం ఏమిటి? సంఘము అను పదానికి అర్థం పిలువబడినవారు అని అర్థం. ఏమని అర్థం? పిలువబడినవారు. దీనికి సంబంధించిందే రెండవ ప్రశ్న. మీరు ప్రశ్నలు రాసుకోవాలా? ప్రశ్నలు రాసుకొని సమాధానాలను మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మీరు వింటున్నదంతా సంఘమునకు సంబంధించిన విద్య, సంఘానికి సంబంధించిన విద్య. ఇది తెలియకయే మనుషులు ఇష్టానుసారంగా బ్రతకటం అలవాటు చేసుకున్నారు. కనుక ఇష్టం వచ్చినట్లుగా తిరగటం, ఇష్టం వచ్చిన సంఘాలకు వెళ్ళటం, ఇష్టమైతే సంఘాలకు వెళ్ళడం, కష్టమైతే మానేయడం, ఇలాంటి దురలవాట్లు చాలా మంది నేర్చుకొని ఉన్నారు. అన్ని సంఘాల్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. కొంతమంది భయపెట్టి సంఘంలో విశ్వాసులను ఉంచుకునే బోధలు చేస్తూ ఉంటారు. లేదా బ్రతిమలాడి అనుకూలమైన బోధలు చేసి కూడా సంఘంలో ప్రజల్ని కాపాడుకునేటువంటి బోధ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సంఘంలో ఉండడం ఉండకపోవడం మీ ఇష్టం. ఆ స్వేచ్ఛను దేవుడిచ్చాడు. దేవుడే మానవుని పుట్టించి వాని కొరకు సమస్త సృష్టిని చేసి వాని అవసరాలు తీర్చగలిగేటట్టుగా సమస్తాన్ని చేసినప్పటికీ కూడా నరునికి దేవుడు స్వేచ్ఛనిచ్చి వదిలేశాడు. నీ ఇష్టం, నువ్వు నన్ను నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అలాగ ఉందా లేదా? ఒకవేళ బలవంతంగా నమ్మించుకునే ప్రయత్నమే కనుక దేవుడు చేసింటే, ఈ ప్రపంచంలో గత భాగంలో కూడా చెప్పాను, ఇప్పుడు రోజు రోజుకి దేవుడు లేడు అనేటువంటి సమాజం ఎక్కువగా విస్తరిస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎప్పుడో మూట కట్టిపడేసి ఉండేవాడు దేవుడు. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు మా మతంలో దేవుడే గొప్పోడే అని వాదించడం కోసం ఇతర మతాలని కించపరిచేటువంటి వ్యవస్థ రోజు రోజుకి పెట్టరేగిపోతుంది. అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా నిజమైనటువంటి దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి, మానవ జాతి కొరకు ప్రాణమిచ్చి రక్షించటానికి వచ్చిన క్రీస్తు యేసును కూడా
చాలా భూత పదాలతో తూలనాడేటువంటి మనుషులు కూడా ముఖ్యంగా మన దేశంలో, మన రాష్ట్రాల్లో, చాలామంది తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. ఒకవేళ దేవుడు బలవంతంగానే వాళ్ళని తన ఎద్దుకు పిలుచుకునే ప్రయత్నం చేసి ఉంటే ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు ఎప్పుడో శిక్ష వేసి మూసేసి ఉండేవాడు. దేవుడు అందరికీ స్వాతంత్రం ఇచ్చాడు. అంచేతనే దేవుడు ఏం చేశాడంటే, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆ దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు అలా సృజించబడిన వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను అని చదువుతాం అపోస్తుల కార్యం 17:26లో. అంటే ఆయన వలన సృజించబడిన వాడై ఆదామును ఒకరి నుంచి ఒకరి తర్వాత ఒకడు భూమి మీదకి వస్తున్నప్పటికీ అలా సృజించబడినటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ, కంపల్సరీ అని కాదు, దేవునిని తడువులాడి కనుగొందురేమో అని కనుగొనాలనే ఆలోచన నీకుంటే నీకు క్లూ ఇచ్చాడు ఆయన. నీ నివాస స్థలమైనటువంటి భూగోళానికి పొలిమేరలను, హద్దులను, నిర్ణయకాలములను దేవుడు నిర్ణయించాడు. వాటిని ఆలోచన చేస్తే నీకు దేవుడు అర్థమైపోతాడు, కనుగొనగలవు అని చెప్పాడు. ఒకవేళ అంటే తెలుసుకోవాలనుకుంటే అని. మానవుడు తనకి ఇవ్వబడిన జ్ఞానముతో ఆలోచన చేస్తే మానవుడు దేవుని తెలుసుకోవలసిన అవసరత ఉందా లేదా? అవసరం ఉందా లేదా? ఒక కుమారుడు తమ తల్లిదండ్రులను గురించి తెలుసుకోవలసిన అవసరత ఉందా లేదా? ఎందుకు? మీరు అలాంటి ప్రశ్నలకు సరిగ్గా సమాధానాన్ని చెప్పగలిగిన రోజు దేవుడిని మనుషులు ఎందుకు నమ్మాలో అనే విషయాన్ని చెప్పగలుగుతారు. పిల్లలు తమ తల్లిదండ్రులను గుర్తించటం న్యాయం అనే విషయం మీకు అర్థమైతే, ఎందుకు వాళ్ళు తమ తల్లిదండ్రులను గుర్తించాలనే సంగతి మీకు అర్థమైతే, దేవుణ్ణి ఎందుకు మనిషి నమ్మాలో అనేటువంటి విషయానికి, ప్రశ్నకి మీరు సమాధానం చెప్పగలుగుతారు. ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే, సంఘం విడిచిపోయేటువంటి వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు, అన్ని సంఘాలలో ఉన్నారు. రాజకీయ నాయకులు పార్టీలు మార్చినట్టు, ఒంటి మీద బట్టలను మార్చినట్టు సంఘాలను మార్చుకుంటూ వెళ్ళిపోయేటువంటి సమాజం ఎక్కువగా ఉంది క్రైస్తవ్యంలో. ప్రజల్ని తమ రాబడి కోసం లాలన మాటలు చెప్పి, లేకపోతే ఆకర్షితమైన మాటలు చెప్పి ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకునేటువంటి అబద్ధ బోధకులు ఈరోజు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మానవుని సహజ శైలి ఏమి అయిపోయిందని అంటే, వాడి బాధలు, వాడి కష్టాలు, వాడి కన్నీళ్ళు తుడుస్తున్నట్టుగా భ్రమింపజేసేటువంటి మాటలను విని వెంటనే ఆకర్షితుడవుతాడు. ఇది మనిషిలో ఉన్న పెద్ద బలహీనత. మీ దుఃఖ దినములన్నీ సమాప్తములగును, అది ప్రవచనం. మీరు ఏడుస్తూ కూర్చున్నారు. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మా ఆయన 10 లక్షలు అప్పులు చేశాడు సార్. అప్పులు వాళ్ళు వచ్చి మా ఆయన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో ఏదో చేసేస్తున్నారు, తీసుకెళ్ళి బంధిస్తామంటున్నారు, అందుకని ఏడుస్తున్నానయ్యా అని అంటే, అయ్యో 10 లక్షలప్ప, దేవుడు మీ దుఃఖ దినములన్నీ సమాప్తం చేసేస్తాడమ్మా. నేనున్నా, ఆ 10 లక్షలు కట్టేస్తాను, నువ్వు ఏడవద్దు అని చెప్పేవాడు ఉన్నాడా ఎవరన్నా? దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు అని అన్నాడు. గానే మనం ఏమైపోయాం? ఇంకా ఆ రోజు తుడిచేసినట్టే ఫీల్ అయిపోతాం. మనం ఏముండదు, అంత మాయ మాటలు నిన్ను ఆకర్షించటానికి. ప్రభునందు ప్రియులారా, ఇలాగా ఆకర్షితమైన మాటలు చెప్పేటువంటి ప్రజలు ఉన్నారు, ఆకర్షితులై అమాయక జనం ఉన్నారు. అందువలన నువ్వు ఏ విధంగా బ్రతికినా, ఎక్కడ తిరిగినా నిన్ను అడిగేవాళ్ళు లేకపోవచ్చు. ఈవెన్ సంఘమును గూర్చిన సత్యమును తెలుసుకున్న తర్వాత
నువ్వు సంఘాన్ని విడిచిపోదలిచావా? అయితే నీ ఇష్టం, కానీ సత్యం ఏదో తెలుసుకొని వెళ్ళిపో. సంఘంలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఎందుకుందో అది తెలుసుకొని బ్రతకాలి. సంఘముగా నువ్వు ఎందుకు ఉండాలనే విషయం నువ్వు తెలుసుకొని ఉంటే సంఘాన్ని విడిచిపెట్టి బ్రతకలేవు. కనుక సంఘమును గూర్చినటువంటి విద్య మనకు అవసరం. అందుకనే సంఘంలో మనం ఉండడం ఉండకపోవటం అనే స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దాన్ని మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో అది మీ ఇచ్చకు విడిచిపెట్టబడ్డ విషయం. కానీ సత్యం అయితే తెలుసుకొని ఉండవలసినటువంటి అవసరత ఉంది. అందుకనే మరలా సంఘం అంటే అర్థం ఏంటి? నేను అన్ని చెప్పట్లేదు. ఒరిజినల్గా గ్రీక్ భాషలో ఎక్లేసియన్ అంటారు. ఎక్లేసియన్ అంటే బయటకు పిలువబడిన వారు అని అర్థం. బయటకు పిలువబడిన వారు అని అర్థం. అక్కడ వరకు వచ్చాం మనం. నేను డైరెక్ట్గా సంఘం అంటే ఏంటి అని అంటే మీరు చెప్పేశారు, బయటకు పిలువబడిన వారు. సింపుల్గా రెండో ప్రశ్న చెప్పేసేయండి, ఎక్కడ నుంచి పిలువబడిన వారు? వెరీ గుడ్. చీకటిలో నుండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి, లోకములో నుండి. అవునండి, మరణాంధకారంలో నుండి, మరణ భయంలో నుండి, అక్కడంతటి నుంచి మనం బయటకు పిలువబడిన వారం. రైట్, మంచిది. ఇప్పుడు చాలా చక్కగా మీరు చెప్పేస్తున్నారు. కాబట్టి క్రైస్తవులు ఎక్కడి నుంచి పిలువబడ్డారంటే చీకట్లో నుంచి పిలువబడినటువంటి వారు. ఓకేనా? రైట్. మూడో ప్రశ్న, సంఘము దేవుని సంకల్పములోనిదా మానవ కల్పితమా అని ఎలా చెప్పగలరు? సంఘం దేవుని సంకల్పములోనిదని ఎలా చెప్పగలరు? ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు తెలియాలా. సంకల్పం అంటే అర్థం ఏంటి? ముందు చేయబోయే దానిని ప్లాన్ చేయుట, ప్రణాళిక చేయుట. అంతేనా? చాలాసార్లు చెప్పా, మనకి ఇక్కడ సెమినార్ జరగాలని పోయిన నెలలోనే నిర్ణయం చేసుకున్నాం. నిర్ణయించుకున్న దానిని ఏం చేసాం? ప్లాన్ చేసాం. ఏ రోజు మనకు అనుకూలంగా ఉంటుంది అని. కనుక అందరికీ హాలిడే, సెలవు దినం అయితే బాగుంటుంది అని ఆ దినాన్ని మనం ఏం చేసాం? ప్లాన్ చేసాం. ఆ ప్లాన్కి తగ్గట్టుగానే సమస్త కార్యక్రమాలని చేసాం. ముందు నిర్ణయము, తర్వాత సంకల్పం, ప్లాన్ చేసిన ప్రకారంగానే కార్యక్రమాలు జరిగిస్తాం. ఇప్పుడు అర్థమైంది కదా? మరొకసారి, సంఘము దేవుని సంకల్పములోనిదైతే అది దేవుని సంకల్పమే అని మీరు ఎలా చెప్పగలరు అంటున్నా. నేను చెప్పానది పోయిన పాఠంలో. దేవుడు నిర్ణయం చేశాడు. ఏం నిర్ణయించాడు? తనకు కుటుంబం లేక కుమారులు కుమార్తెలు కావాలి, తనకు పిల్లలు కావాలి జగత్తు పుట్టక ముందు. అలా తనకు కుమారులు కుమార్తెలు కావాలనుకున్నప్పుడు వారిని ఏ రూపంలో చేయదలిచాడు? తన రూపంలోనే చేయటానికి నిర్ణయం తీసుకున్నాడు, చేసేసాడు. రైట్. తన రూపంలో నిత్యం ఉండేవారిగా చేయదలిచినప్పుడు ఒకవేళ వారు పాపం చేస్తే అది కూడా దేవుడు ముందే చూశాడా? చూడలేదా? చూశాడా? చూసి ఏం చేశాడు? అర్థమైందా? నరుని చేయదలిచినప్పుడు దేవుడు ఏ జంతువుగానో, ఏ మట్టిగానో, ఏ దోడగానో చేయలా. తన రూపంలోనే చేసుకున్నాడు. నిత్యం ఉండేవాడిగా ఆత్మరూపం కలిగిన వాణిని మట్టి దేహంలో పెట్టాలనుకున్నాడు. మరలా దేవుడు నరుని చేయాలనుకున్నప్పుడు వాడు పాపం చేస్తాడా? చేయడా? చేస్తే దాని పరిష్కార మార్గం ఏంటి? షార్ట్కట్లో చెప్పేసేలా, టక 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 కుమారుడు పంపించేస్తే నువ్వు కూడా ఆయన కుమారుడివే, వచ్చావు భూమి మీదకి, ఏం చేస్తున్నావు?
ఏం నిర్ణయించాడు? మన పతనాన్ని దేవుడు ముందే చూశాడు. చూసినటువంటి దేవుడు ఏం చేశాడు? మీరు ఎప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకోవాలా. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం. అన్ని ప్రశ్నలే ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ 20వ వచనం 18 నుంచి చదువుదాం. 18 నుంచి చదివితే స్పష్టంగా తెలుస్తుంది. అంటే మీ వ్యర్థమైన ప్రవర్తనలు కొన్ని ఉన్నాయే, పనికి మాలిన అలవాట్లు కొన్ని ఉన్నాయే, పాపపు అలవాట్లు ఆల్రెడీ వచ్చేసాయే. మా పెద్దలు చేశారు, మా పితరులు చేశారు, అట్ట చేశారు, ఇట్ట చేశారు అని చెప్తూ అవి కూడా మీరు చేసేస్తున్నారే. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమించబడేనో అన్నాడు. ఎప్పుడు నియమించబడేనో? ఎందుకు నియమించబడేనో? ఉన్నదంతా అక్కడే. నేను వచనాలే ఆన్సర్ మీకు రెఫరెన్సే ఇస్తున్నాను, మీరు చదివి చెప్పాలా. ఎందుకంటే మీరు రోజు బైబిల్ చదివితే అర్థం అవ్వాలి. మీకు అర్థమవుతుందండి? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. అంటే మీరు విమోచించబడటానికి ఏదో కావాలి. అది కావలసినది వెండి కాదు, బంగారము కాదు, క్షయమైపోయి ఏ విలువైన వస్తువులు కాదు అని తెలిచేశాడు. మరి ఏది కావాలట? అమూల్యమైన రక్తమును, అనగా నిర్దోషమైనది నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మిమ్మల్ని విమోచించాలి అనేది దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? అది రైట్. మళ్ళీ చెప్పండి. మానవుడు పాపము చేసి మరణానికి బానిసైపోతే వాని విమోచించటానికి దేవుడు ఎవరిని నిర్ణయించాడు? ఏం చేయాలని? తన రక్తాన్ని కార్చాలని. అంతేనా? తన రక్తాన్ని చిందించటానికి. అంటే నిన్ను విమోచించటానికి అయ్యే తగులుబడి, లేక నిన్ను విమోచించటానికి అయ్యే ఖర్చు, లేక నిన్ను విమోచించడానికి అయ్యే క్రైధనం ఏది అని అంటే, ఏది? నిర్దోషమైన క్రీస్తు రక్తం. ఇది చేయడానికి దేవుడు ఎప్పుడు నిర్ణయించాడట? అర్థమైంది కదా. జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యొక్క బలియాగమును దేవుడు నిర్ణయించాడు. అర్థమైందా? ఎందుకు నిర్ణయించాడు? మనల్ని పుట్టించకముందే మనం పాపం చేస్తామేమోనని, మనల్ని విమోచించటానికి కూడా, దానికి పరిష్కార మార్గాన్ని కూడా దేవుడు ఆదినమే, అనాదిలోనే, జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించాడు. అంతేనా? నిర్ణయించాడు. అలా నిర్ణయించిన తర్వాత ఆ క్రీస్తు యొక్క రక్తము వలన ఏమేమి జరిగాయి? క్రీస్తు రక్తం వలన ఏమేమి స్థాపించబడ్డాయి? ఇప్పుడు అది కదా తెలియాల్సింది. అక్కడే పాయింట్ అంత ఉంది. దేవుని సంకల్పముతో సంఘానికి గల సంబంధం ఏంటి? అదే తెలియాలి కదా. దేవుని సంకల్పంతో సంఘానికి గల సంబంధం ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క రక్తం. ఆ రక్తం ఏం చేసింది అని? విమోచించింది మంచిదే, అక్కడి నుంచి విడిపించింది ఏం చేసింది? మరి పరిశుద్ధపరిచింది మంచిదే, ఏం చేసింది? మరలా దానికి అంతటికో పేరు పెట్టాడు ఆయన. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. ఎవరి సంఘం? అందుకని సంఘం ఎవరిది అంటే ఏం చెప్పాలా? హెబ్రోన్ సంఘం అని చెప్పకూడదు, కల్వరి సంఘం అని చెప్పకూడదు, బెతెస్దా సంఘం అని చెప్పకూడదు, కర్మేల్ సంఘం అని చెప్పకూడదు, బ్రదరన్ సంఘం అని చెప్పకూడదు, మెథడిస్ట్ సంఘం అని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదండి? ఇదే ప్రశ్న. మళ్ళా రకరకాల పేర్లది ఈ సంఘం ఫలానా వాళ్ళదని ఎందుకు చెప్పకూడదు? ఆ సంఘం కోసం వాళ్ళు రక్తం కార్చలా. సంఘం కోసం ప్రతివాడు పని చేసి జీతం తీసుకుంటాడు.
అయ్యా తోట సంఘం ఆయన తోట, దీంట్లో నేనైనా మీరైనా ఏం చేస్తాం? నేను సూపర్వైజర్ అనుకో, సూపర్వైజర్ పని చేయాలా? నారు నాటే పని ఉంది అనుకో, నువ్వు నారు నాటాలా? నారు కోసే పని ఉంది అనుకో, కోయాలా? అందరం కలిసి తోట యజమాని దగ్గర ఏం తీసుకోపోతాం? జీతం తీసుకున్నటువంటి నీ పేరు ఎందుకు సంఘానికి? నిజమేనా కదా? అందుకని సంఘం ఎవరిదంటే ఏం చెప్పాలండి? నిజమేనా? క్రీస్తు సంఘం అని అంటే ఇది మత శాఖలు అదొకటి కాదు. నిజంగా దానికోసం రక్తం కార్చిన ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పేరే ఆయనకి దానికి. ఎందుకని సంఘం ఎవరిది? దాన్ని ఎలా సంపాదించుకున్నాడు? అది ఈ రక్తాన్ని చిందించాలని ఎప్పుడు నిర్ణయించాడు? అందుకన్నా ఆయన అనాది సంకల్పంతో సంఘానికి సంబంధం ఉందా లేదా? ఇప్పుడు ఆయన సంకల్పాన్ని మార్చొచ్చిన ఎవడన్నా? మార్చకూడనిది. ప్రపంచంలో ఎవడైనా నేను క్రీస్తు నమ్మానంటే నువ్వే సంఘం బాబు అనే ప్రశ్నే తప్పు. అర్థమవుతుందా? నువ్వు ఏ సంఘం? ఆయన సంఘాన్ని నువ్వు పేరు పెట్టడం ఏంటి? నీ కొడుకు నేను పేరు పెట్టేదా? ఒప్పుకుంటావా? నీ కొడుకు నేను పేరు పెట్టడం ఏంటి? నీ రక్తం పంచుకు పుట్టిన నీ పిల్లలకి నేను పేరు పెట్టాలనా? అది ఏ తల్లిదండ్రులైనా అంగీకరిస్తారా? ఏదో దైవజనుడని అయ్యా మీరే మంచి పేరు పుడికి పెట్టండి అయ్యా, మంచి పేరు చూసి పెట్టండి అయ్యా అని అడుగుతారు. అటు చెప్పకండి, మీరే డిసైడ్ చేసుకోండి. బైబిల్లో వాళ్ళ పిల్లల పేర్లు అయితే దేవుడు చెప్పాడు, లేకపోతే తల్లిదండ్రులే డిసైడ్ చేసుకున్నారు. దైవజనుడైతే ఆయన కొడుకు కోసం వాళ్ళ పేర్లు పెట్టమని చెప్పండి, మిమ్మల్ని పేరు పెట్టమని అడగకూడదా? చెప్తారు ఎవరన్నా? ఏదో తెలుసో తెలియకో అడుగుతాం. సరే, అడగకపోతే తెలియకపోతే అడిగి తెలుసుకుందాం, తప్పులేదు. సార్ ఏ పేరు పెడితే బాగుంటుంది ముందే అడిగి చర్చించుకోండి, పేరు డిసైడ్ అయిపోండి. సరే, దాని సంగతి వదిలేసేయండి. మన పాఠం అది కాదు కదా. రైట్, జాగ్రత్తగా ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. సంఘం ఆయనదైతే ఆయన సంఘానికి మనం పేర్లు పెట్టడం ఏంటి? అందుకని నువ్వు ఏ సంఘం అని అడగనే కూడదు. స్పష్టంగా తెలుసుకోవలసింది, ప్రతి మనిషి హృదయాల్లో ప్రతిష్ఠితం అవ్వవలసింది, నేను క్రీస్తు యొక్క సంఘం. లేక ఎవడైనా నేను సియోను సంఘం అన్నాడు అనుకో, అప్పుడు మీరు ప్రశ్న అడగాల, నీకోసం రక్తం కార్చింది ఎవరు అని? నిన్ను సంపాదించింది ఎవరు? నిన్ను విడిపించింది ఎవరు? నువ్వు ఎవరి నామమును ప్రార్థన చేస్తున్నావు? నీకు ఎవరి నామమును రక్షణ? ఎవరి నామమున మా రక్షణ నీకే? అంతేనా? నీకోసం రక్తం కార్చింది ఎవరో? అంతేనా? ఇంకేమన్నా? నువ్వు ప్రార్థన చేస్తుంది ఎవరు నామమున? మరి నువ్వెవరు సంఘం? మరి హెబ్రోను సంఘం అంటువే. సమస్య అంతాడే ఉంది. మనల్ని రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోయాడు తెలుసా? తలకాయలు లేని మొండేళ్ళని తయారు చేశాడు మనల్ని, మీకు తెలియదు. నిజమేనా? తలలు లేని మొండేళ్ళని గుర్తించడం కష్టమా సులువా? తలలు లేని మొండేళ్ళని గుర్తించడం కష్టమా సులువా? కష్టమేనా? నా తల తీసేసి ఎగరగొట్టేసి ఎండబడేశారు అనుకోండి, ఈ బాడీని గుర్తుపడతారా మీరు? క్రీస్తు లేని సంఘాలు ఈరోజు ప్రపంచంలో వేల శాఖలు. నిజమా కదా? వాళ్ళు ఏమైనా తిట్టాల్సిన విమర్శ కాదేది సత్యం. మీరు తెలుసుకొని బ్రతకాల్సిన సత్యం అది. ఇది కాదనలేనటువంటి సత్యం. మనల్ని రూటు మార్చాడు అపవాది, వ్యక్తుల పేర్ల మీద మార్చాడు. అపోస్తులు చెప్పారు ఆ కొరింథీ సంఘంలో, నేను పౌలు వాడను అని ఒకడు అన్నాడంట కొందరు. మరికొంతమంది నేను అపోల్లో వాడను, అపోల్లో మంచి విద్వాంసుడు కాబట్టి మేము ఆయన ద్వారా వాక్యం విన్నాం కాబట్టి ఆయన ఫలానా ఆయన వాడిని అని అన్నాడట. మరొకరు నేను పేతురు వాడిని, సంఘాన్ని స్థాపించింది ఆయన కాబట్టి సంఘ స్థాపన ఆయన ద్వారానే, ఆయన బోధతోనే ఆరంభించబడింది కాబట్టి ఆయనే ముందు, కాబట్టి నేను పేతురు వాడిని అని ఇంకొకడు అన్నాడంట. అప్పుడు పౌలు గారు స్పష్టంగా చెప్పారు, మీరు ఇలా కనుక చెప్పుకుంటూ ఉంటే మీరు ప్రకృతి సంబంధులే తప్ప ఆత్మ సంబంధులు కారు. ఒక్క లాజిక్, ఒకే ఒక పాయింట్ కొట్టేశాడు.
ఎవరు మీ కొరకు సిలువేయబడిరి అన్నాడు. నేను సిలువేయబడ్డానా మీకోసం అని అన్నాడు ఆయన. ఎవరు మీకోసం సిలువేయబడింది? అందుకే చెప్పాడు, క్రీస్తు విభజించబడి ఉన్నాడా అని అడిగాడు ఆయన. వ్యక్తుల పేరు మీద విడిపోతారా మీరు? మీరు క్రీస్తు సంఘము, అంతే. మీకోసం రక్తం కార్చింది ఆయన. రైట్ నాయనా? ప్రశ్నలన్నింటినీ, మన ప్రశ్న ఏమిటో అది వివరించడానికి ఇంత టైం పట్టింది. మీరు సరిగ్గా సమాధానం చెప్పి ఉంటే నేను అంత దూరం పోవాల్సిన పని ఉండేది కాదు. దేవుని సంకల్పముతో సంఘానికి సంబంధం ఉందా లేదా? ఉంటే ఎటువంటి సంబంధం? క్రీస్తు రక్తముతో సంబంధం. ఎందుకు అనంటే క్రీస్తు బలియాగమును దేవుడు అనాదిలోనే నిర్ణయించేశాడు కనుక. అంతేనా? రైట్. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు అయిపోయినాయనా? 3 అయింది. నిజమా? రైట్. 4వ ప్రశ్న, క్రీస్తు సంఘమును ఎక్కడ కడతానన్నాడు? కరెక్ట్. వాక్యం బాగా గుర్తుంది మీకు. పేతురుతో చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును. ఎవరి సంఘం అంటది? అందుకే తనదది, ఎప్పుడైనా తనదే. రైట్. ఆ సంఘము ఎదుట ఏవి నిలబడనేరవు? ఏవి నిలబడనేరవు అని చెప్పాడు? పాతాళలోక ద్వారములు. దాని ఎదుట, దేని ఎదుట? ఏ సంఘం? కుల సంఘమా, మత్య వృత్తి సంఘమా, పద్మశాలి సంఘమా? ఆ సంఘం. మీరు అట్ట చెప్తే వరకు ఎట్లా ఉంటది? ఏ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు? అదే చెప్పాడు ఆయన. ఆ సంఘము ఎదుట నేను కట్టుదును, ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. ఓకేనా? రైట్. కాబట్టి ఇక సంఘమునకు సంబంధించినటువంటి విషయాలు మీకు అర్థమైపోయాయి అనుకుంటున్నాను, చాలా మటుకు. అయితే ఇంకో ప్రశ్న. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు అయినాయి నాయన? 4 అయినాయి కదా. ఇంకో ప్రశ్న అడుగుతా, అందరూ చెప్పాలా. ఒకడు క్రీస్తు సంఘ సభ్యుడు ఎలా కాగలడో? ప్రశ్న రాశారా? నాకు మళ్ళీ ప్రశ్న రాసి పంపించాలి మరలా. నేను అడుగుతాను మరలా. ఒకడు క్రీస్తు సంఘ సభ్యుడు ఎలా కాగలడు? ఏనాయనా చెప్పండి, ఏదో గట్టిగా, కరెక్ట్గా. బాప్తిస్మము వలన. అంతేనా? మళ్ళా ప్రశ్న, ఒకడు దేవుని రాజ్యములోనికి ఎలాగూ ప్రవేశించునో? ఇప్పుడు మీకేం ప్రశ్న, మీకేం డౌట్ వచ్చిందో తెలుసా? ఇప్పుడు ఇంతకు ముందు అదే చెప్పామో, ఇది కూడా అదే సమాధానం ఎట్టయి ఉంటుంది అని. ఇంతకీ సంఘం అన్నా రాజ్యం అన్నా ఒకటా వేరువేరా? ఒకటైతే మరి విడివిడిగా వ్రాసినప్పుడు, విడివిడిగా ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం ఎన్ని విధాలుగా తిప్పి అడిగినా సమాధానం రైట్గా ఉండాలా. అది రైట్. దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి ఏ విధంగా ప్రవేశించగలడు? బాప్తిస్మము ద్వారా. అంతేనా? రైట్. క్రీస్తు సంఘ సభ్యుడు ఏ విధంగా కాగలడు? చెప్పరే? బాప్తిస్మం వలన. అంతేనా? రైట్. ఒకడు దేవునితో ఎక్కడ సమాధాన పడగలడు? అర్థమవుతుందా? ఒకడు దేవునితో ఎక్కడ సమాధాన పడగలడు? అంతేనండి. క్రీస్తు సంఘములో ఉన్నవాడే దేవునితో సమాధాన బంధాన్ని కలిగి ఉంటాడు. మరలా ప్రశ్న, ఇంకో ప్రశ్న, ఒకడు క్రీస్తు శరీరములోనికి ఎలా ప్రవేశించగలడు? ప్రశ్న మీకు అర్థం కాలేదేమో. ఇందుకు క్రీస్తు శరీరం అంటే ఏమిటి? అంతేనా? ప్రశ్న అడుగుతున్నా.
ఒకడు క్రీస్తు శరీరములోనికి ఎలా ప్రవేశించగలడో అంతే. శరీరం అన్నా, దేవుని రాజ్యం అన్నా, సంఘం అన్నా, దేవుని ఇల్లు అన్నా అది ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం. వీటన్నిటికి ప్రవేశించే మార్గం ఒకే ఒకటి, బాప్తిస్మం. ఇప్పుడు మిమ్మల్ని బాప్తిస్మము తీసుకున్న రోజు చెప్పిన పాయింట్లను అడుగుతున్నాను, జాగ్రత్తగా చెప్పండి. ఒకడు బాప్తిస్మం పొందకన్నా ముందు ఏం చేయాలి? బాప్తిస్మానికి ముందు ఏం చేసి ఉండాలి? వింటే ఏమొస్తుంది? విశ్వాసం వల్ల ఏమొస్తుంది? మారు మనసు తర్వాత ఏమొస్తుంది? ఒప్పుకోల తర్వాత ఏం జరుగుద్ది? ఇప్పుడు మీరేం చెప్పారు? బాప్తిస్మానికి ముందు ఏం చేయాలంటే మళ్ళా మొదటికి వచ్చారు. సరే, మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ చెప్పండి. వినడం వల్ల ఏమొచ్చును? విశ్వాసం వల్ల మనిషికి ఏమొస్తుంది? మారు మనసు వల్ల మనిషికి ఏం కలుగుతుంది? ఒప్పుకోవడం వల్ల ఏం పొందుతాడు? అంతేనా? మళ్ళీ నేనేం అడుగుతున్నా అంటే, బాప్తిస్మమునకు ముందు ఒక మనుషుడు ఏం చేయాలి అది చెప్పాలా. 2 సార్లు అడిగితే వెలిగిన ట్యూబ్లైట్ లాగా. ఒప్పుకోవాలి. రెండవది, ఒప్పుకోలుకు ముందు ఏం జరగాలి? అంతేనా? మారు మనసు పొందాలి. మారు మనసు రావాలంటే ఏముండాలి మనిషిలో? విశ్వాసం కలగాలంటే వినాలి. ఏం వినాలి? రక్షణ సువార్తను వినాలి. రక్షణ సువార్త ఎన్ని భాగాలు? 2 భాగాలు. బాగుంది కదా? రైట్ నాయన. మొత్తానికి ఒకడు బాప్తిస్మానికి ముందు స్టెప్స్ ఇవి, అంతేనా? బాప్తిస్మానికి ముందు స్టెప్స్ ఇవి. ఇప్పుడు రక్షణ సువార్తను విన్నావు, విశ్వసించావు, మారుమనసు పొందావు, ఒప్పుకున్నావు. ఒప్పుకున్నటువంటి నీవు బాప్తిస్మం పొందావు. ఎక్కడికి? క్రీస్తు యొక్క శరీరములోనికి.